హలో అండి, అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు పాలకూర పన్నీర్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా పాలకూరని కాడలు తీసేసి కట్ చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళు కొంచెం రోల్ బాయిల్ అయ్యే వరకు వచ్చిన తర్వాత మనం పాలకూర వేసుకొని కొద్దిగా అలా వేడి తగిలే వరకు ఉంచాలండి. ఎక్కువ మరిగించామంటే కలర్ పోతుంది. సో ఇది తర్వాత ఇంకో గిన్నెలో మనం చల్లటి నీళ్ళు వేసుకొని పాలకూరని వేడిది తీసి చల్ల నీళ్ళల్లో వేసేస్తే మనకు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అదొక చిన్న టిప్ అనమాట. తర్వాత పన్నీర్ని మనం చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసేసుకొని మనకి ఏ షేప్ కావాలన్నా కూడా కట్ చేసుకోవచ్చు. ఉప్పు, పసుపు, కారం వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని కొద్దిగా బటర్ వేసి ఇవి కొద్దిగా ఫ్రై అవుతే సరిపోతుందండి. ఎక్కువ ఫ్రై చేస్తే ఇవి స్పాంజ్ లాగా అయిపోతాయి. తినేటప్పుడు మనకి స్పాంజ్ తిన్నట్టుగా అనిపిస్తుంది. అలా కాకుండా జస్ట్ ఆయిల్, ఆ బటర్ దానికి సరిపడా ఉంచేసి సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది. అవి ఫ్రై అవుతూ ఉండగా ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు అలాగే పాలకూర వేసి పేస్ట్ చేసుకోవాలి. చూడండి కలర్ ఎంత మంచిగా ఉంది. ఆ కలర్ అలాగా మనకి బాగుంటుంది, గ్రీన్ కలర్. కర్రీ లాస్ట్ వరకు కూడా మనకు ఆ కలర్ అలా ఉండిపోతుంది. అది పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో మన జీడిపప్పులు ఉంటాయి కదా, అవి ఒక వేడి నీళ్ళల్లో వేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని అవి మిక్సీ జార్లో జీడిపప్పులు అలాగే టమాటాలు కూడా వేసుకొని మిక్సీ చేసి మెత్త పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పన్నీర్ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి. అవన్నీ తీసి పక్కన పెట్టుకొని అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా జీడిపప్పులు ఫ్రై చేయాలి. నేను మర్చిపోయి ఆవాలు, జీలకర్ర వేసాను. అయినా సరే జీడిపప్పులు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇవన్నీ లాస్ట్లో తినేటప్పుడు చాలా మంచి టేస్ట్ అనిపిస్తుంది. సో మీరు కూడా కొద్దిగా ఎక్కువ లేకపోయినా ఎన్ని ఉంటే అన్ని వేసుకొని ట్రై చేయండి. ఆవాలు, జీలకర్ర కొద్దిగా వచ్చినా మనకి కర్రీ జీడిపప్పులతో పాటు పెద్ద ప్రాబ్లం ఉండదండి. మిగిలిన ఆయిల్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని తర్వాత మనం జీడిపప్పు, టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని ఇవంతా కూడా సిమ్లోనే చేసుకోవాలండి. అలా ఆయిల్ మనకి పైకి వస్తూ ఉండాలి. సో కొంచెం మిక్సీ కడిగిన వాటర్ కూడా వేసాను. ఇక్కడ నేను ఎక్కడ మీకు ఫిల్టర్స్ యాడ్ చేయలేదండి, యాజ్ టీజ్గా చూపిస్తున్నాను కర్రీ అయితే మాత్రం చాలా టేస్ట్గా వచ్చింది. మేము పరోటాలతో తిన్నాం. మనకి ఇప్పుడు రెడీమేడ్ పరోటాలు దొరుకుతున్నాయి, లేదంటే చపాతీ అన్నా చేసుకుని తినొచ్చు. ఇప్పుడు చిన్న మసాలాలు యాడ్ చేద్దాము. కొద్దిగా ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం. నేను ఇప్పుడు డిమార్ట్లో మనకు ఒకటి దొరుకుతుందండి, పన్నీర్ మిక్స్ కర్రీలో మిక్స్ చేసుకునే పౌడర్ ఒకటి, చికెన్ పౌడర్ ఒకటి, సరదాగా ఒకటి తీసుకున్నాను. చూద్దాం పన్నీర్లో వేస్తే ఎలా ఉంటుందో టేస్ట్ అని. కానీ టేస్ట్ బాగానే ఉంది. కారము, ఆ పౌడర్ కూడా ఒక స్పూన్ వేసాను. కొంచెం కసూరి మేతి చేతుల్లో వేసుకొని నలిపి వేసుకున్నాను. ఇవన్నీ ఫ్లేవర్స్ మనకి బాగా వస్తాయి తినేటప్పుడు. ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకు తెలుస్తాయి అన్నమాట. ఉప్పు, కారం అది కూడా చూసుకొని మనం కలుపుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇవంతా బాగా మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చేటప్పుడు మనం మిక్సీ చేసుకున్న పాలకూర ఉంది కదా, అది కూడా వేసేసుకొని మనం మొత్తం కలిపేసుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ మిక్స్ చేసుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని నేను కొద్దిగా ఉప్పు కూడా కలుపుకున్నాను. సో చూసారా, అలాగా అది ఉడుకుతూ ఉండాలి. మనం మూత పెట్టేసి సిమ్లో ఉడికించుకుంటూ ఉండాలి. ఒకవేళ వాటర్ గట్టిగా, ఎందుకంటే జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం గట్టిగా అయిపోతుంది. కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని మనం దాన్ని ఉడికించుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసిన ముక్కలు ఉన్నాయి కదా, పన్నీర్ ముక్కలు, అవి కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా అయిపోతుంది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. కర్రీ అంటే కొంచెం లెందీగా అనిపించవచ్చు, ఎందుకంటే చిన్న తక్కువ టైంలో చేయలేం కాబట్టి నేను దీన్ని కూడా షార్ట్ చేసి వేసాను. దించుకునే ముందు కొంచెం ఒక స్పూన్ బటరు, అలాగే మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే పాలకూర పన్నీర్ కాజు కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.